ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో సహోదరుల ప్రార్థన నిమిత్తమై మనం ఈ కూడికను ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమగల గొప్ప తండ్రి, సర్వశక్తి మా దేవ, మీకు స్తోత్రాలు. ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి నామం బట్టి స్తోత్రాలు. ప్రభు, భూమిని, ఆకాశము, అందులోని సమస్తమును మీరు సృష్టించిన దేవుడు, మీకు అసాధ్యమైనది లేనిదే స్తోత్రాలు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగునుగా కానీ ప్రభు దూతల చేత పొగడబడిచిన దేవుడు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రియమైన తండ్రి, సహోదరులుగా మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా, గణపరిచినట్లుగా అయ్యా నేను మీరు మాకు ఇచ్చారు. స్తోత్రాలు. మా ప్రియమైన బిడ్డల దగ్గరగా దూరంగా అయ్యా కలిసి వస్తున్న వారందరినీ బలపరచండి. ప్రార్థనలో మీకు మనసుతోనూ పట్టుదలతోనూ ప్రభు ప్రార్థించినప్పుడు మమ్మల్ని బలపరచండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచును. వాటి ద్వారా, వాక్యం ద్వారా, సహవాసం ద్వారా మీ దైవ సాన్నిధ్యం అనుగ్రహించమని ఈమె చదవాలని మీ హస్తముగా నిర్ణయించారు. మీ కుమారు శక్తిని మీరు ప్రత్యక్షపరచుకొని దేవా చూపించని కనిపించిన ప్రార్థన పనిచేసే శక్తుల వారి కార్యాలు బంధించమని ప్రార్థన చేస్తున్నాము. నిర్దోష రక్తం మా పైన పోషించుకుంటూ వస్తున్నాము. మమ్మల్ని కనికరించమని మీ హస్తాలకు మన జీవితాలు అప్పగించుకుంటూ యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వార్డ్ సంఖ్య 538. నా జీవిత సాగరము నన్ను నడిపించింది. కలిసి పాడుతున్న పాట. నా జీవిత సాగరము నన్ను నడిపించుము ప్రభువా. నేనమకు తొలగా ఉన్నా, నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగా ఉన్నా, నన్ను చక్కగా నడిపించు. అంధకార లోకములో అందులోనైనండగా, అంధకార లోకములో అందులోనైనండగా, అంధకారములో నేను వెలుగు నా ముందుగా నడువుము. అంధకారములో నేను వెలుగు నా ముందుగా నడువుము. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు
లోకువ నేను కాకుండునట్లు మెలకువనొసగు ప్రభువా. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకున్నా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకున్నా నన్ను చక్కగా నడిపించు. ఆత్మీయ యోగములో ఆత్మీయ యోగములో సత్యవాక్య విశ్వాసములు నిత్యమునొసగు ప్రభువా. సత్యవాక్య విశ్వాసములు నిత్యమునొసగు ప్రభువా. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకున్నా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకున్నా నన్ను చక్కగా నడిపించు. బైబిల్ పిలువబడుతున్నాం. అశ్రేష్ట గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది. సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఉదయకాల సమయంలో సహోదరులమైన మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించటకై మనమందరము వచ్చాము. చాలా సంతోషము. ప్రభు యొక్క వాక్యము మనం చూసుకొని ప్రభుతో మనం సమ్మతిపడి ప్రభు యొక్క లేఖనాలు చూసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మరలా చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రార్థన చేసుకున్నాం ప్రభు సహాయం కొరకై. ప్రేమగల గొప్ప తండ్రి, స్తోత్రాలు. మా జీవిత సాగరంలో మేము నడిపించే దేవుడు, అంధకార లోకంలో మేమందరము కాకుండా వెలిగి సంబంధంగా ఉన్నటువంటి సంఘం సహవాసం ఇచ్చి మా నిమిత్తం నిత్యము మీరు జ్ఞాపకం చేస్తూ తండ్రి మీరు ఆకలి కొరకై మేము సిద్ధపడగలిగినట్లుగా మీ లేఖనాలు ఇచ్చి దినం మూల బ్రతికిస్తున్నందుకై స్తోత్రాలు. సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
చూడండి, ఇక్కడ చదువుకుంటూ వచ్చాము దేవుని వాక్యాన్ని. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుంటూ వచ్చాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రతి మానవులు కూడా ఆశీర్వదింపబడాలని ఆశిస్తాం. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా బిడ్డలను ఆశీర్వదించాలి, నా ఇంటిని ఆశీర్వదించాలి, దేశాన్ని ఆశీర్వదించాలి. దేవుని యొక్క దీవెనలు మరి నా మీద, కుటుంబం మీద, మరి దేశం మీద ఉండాలని మనం ఆశిస్తాం. అందుకే వాక్యం కూడా రాయబడింది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడైన దేవుడు. అందుకే ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ఐగుప్తులో రాసు ఉన్నాడు, అక్కడ ఫరో రాసు. ఈ ఫరో రాసు ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల నిమిత్తమై మోషేను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. మరి నిర్గమకాండంలో మరి వ్రాయబడతా వచ్చింది. మరి 3వ అధ్యాయం ఆ యొక్క మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. మోషే మోషే అని పిలిచాడు. నేను నిలిచిన స్థలం పరిశుద్ధమైన స్థలం అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. అందరికీ తెలుసు. అయితే దేవుడు మరి మోషేతో అంటాడు, మరి ఏమన్నాడంటే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి మరి ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క విడుదల నిమిత్తమై, ప్రజల విమోచన నిమిత్తమై, మరి వారి యొక్క విడుదల నిమిత్తమై మాట్లాడము అన్నప్పుడు మోషే భయపడాడు, చాలా భయపడాడు. ప్రభువా, వారు మరి ఆయన పేరేమని అడుగుతారు, అప్పుడు నేనేం చెప్పాలి అంటాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు మోషే అంటాడు. అంటే ఉన్నాడు అనటకే దేవుడు. యెహోవా అంటే అర్థం ఏంటంటే నేను ఉన్నవాడను అనువాడను. మరి దేవుడు ఉన్నవాడు అంటే సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు. అందుకే మరి బైబిల్లో రాయబడింది, యెహోవా ఆశీర్వాదం అంటే ఉన్నవాడైన దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇస్తారు. మరి దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నప్పటికీ అయితే ఈ దేవుడు జీవం కలిగిన దేవుడు. బైబిల్లో రాయబడతా వచ్చింది, సమస్త దేవతల కంటే అధికుడైన దేవుడు అని రాయబడింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఇక్కడ చెప్పే మాటలు మనము మరి గమనించినప్పుడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. దేవుడు అందరినీ ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. చిన్నలనేమి, పెద్దలనేమి, ధనికులనేమి, పేదవారినేమి, భూమి మీద నివసించే ప్రతి ప్రాణం అంటే మానవులను దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడతాడు. మానవులు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎంతో మరి మొక్కుబడులు చెల్లిస్తూ ఉన్నారు. మరి దేవుణ్ణి చూడాలి అని ఆశిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించాలని ఆశిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడింది, మరి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. మరి ఉన్నవాడైన దేవుడు మానవులను ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు, ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. అందుకే బైబిల్లో చాలామంది ఆశీర్వదింపబడుతూ వచ్చారు.
అన్ని జనులు అనేకులు మరి ఉన్నవాడైన దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చారు. కనాను స్త్రీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చింది. తర్వాత లుదియా అన్య స్త్రీనే, ఆమె ఆశీర్వదింపబడతా వచ్చింది. మరి ఒక వ్యాపారం చేసే ఉదారంగు పొడి అమ్ముకునేది. ఆ యొక్క తేతైరా పట్టణస్థురాలైన లుదియా కూడా ఆశీర్వదింపబడతా వచ్చింది. అంటే దేవుడు అనేకులను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆశీర్వాదము అంటే మరి మానవుని యొక్క ఆత్మ అగాధములో నుండి, పాతాళంలో నుండి, నష్టంలో నుండి, నరకము నుండి తప్పించబడమే ఆశీర్వాదం. భూ సంబంధంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మ సంబంధంగా కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు. మొట్టమొదటిగా మానవుడు ప్రతి ఒక్కరు కూడా మరి ఆత్మ విషయమై వారు ఆశీర్వదింపబడాలి అని ఉన్నవాడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అనేకులు ఆశీర్వదించాలని, ఐశ్వర్యవంతులుగా చేయాలి భూమి మీదని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే మరి మరి బైబిల్లో రాయబడినట్టుగా మరి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే రక్షణ యెహోవా ఆధీనం. ఈ రక్షణ ఇచ్చుట ఎవరి ఆధీనంలో ఉంది అంటే యెహోవా ఆధీనంలో ఉంది. ఇప్పుడే మనం చూసుకుంటూ వచ్చాం. యెహోవా అంటే ఉన్నవాడు, అన్నవాడు. ఉన్నవాడైన దేవుని చేతిలోనే రక్షణ ఉంది. మరి ఆ రక్షణ మనకి ఇవ్వాలి. మనకి ఇవ్వాలి అంటే మనం కూడా ఆ దేవుని వైపు మనం తిరగాలి. దేవుని వైపు మనము తిరిగినప్పుడు దేవుడు మనల్ని రక్షించే దేవుడు. బైబిల్లో రాయబడతా వచ్చింది, రూతు కూడా మోయాబు స్త్రీ మోయాబుని విడిచి జీవగలిగిన దేవుని వైపు తిరుగుతూ వచ్చింది. లోకం అనే మోయాబు, నష్టంలో ఉన్న మోయాబుల నుండి ఆమె దేవుని వైపు తిరిగి హృదయకాల సమయంలో ఈ సహోదరుల ప్రార్థన నిమిత్తమై కూడి వచ్చిన వినుచున్న మన యొక్క కుటుంబాల్లో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారి విషయమై మనము కూడా నిజంగా వేచి ఉన్నాం. అందుకే మొట్టమొదటి ఆశీర్వాదము ఏంటంటే రక్షణ అనే ఆశీర్వాదం. ఇది ఉచితం. ఏమి డబ్బులు కట్టవలసిన పని లేదు, మనం ఏమి చెల్లించవలసిన పని లేదు. ఉన్న పాటున ప్రభువా నన్ను రక్షించుము, నా ఆత్మను విమోచించుము, నన్ను కూడా నీ బిడ్డగా అంగీకరించు. నిజముగా అన్య స్త్రీలు అనేకులు ఆశీర్వదింపబడుతూ వచ్చారు. నాన్న స్త్రీ, లుదియా అనే స్త్రీ, రూత్ అనే స్త్రీ, బైబిల్ అనేకులు కూడా అన్ని జనులు నిజంగా ఆశీర్వదింపబడుతూ వచ్చారు. మనము కూడా అన్ని జనులమే. అయితే మనము దేవుని ఎరగని వారం. మనము దేవుడిని ఎరగక లోకములో అంధకారంలో మరి మన పితరుల యొక్క ఆచారంలో నింపబడి, మరి మన తల్లిదండ్రుల యొక్క ఆచారాల అలవాట్లు మనం నింపబడి ఉన్నవారు. అయితే దేవుడు మనల్ని రక్షించాడు. మరి ఈ రక్షణ అనే ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా సంతోషం. ఇప్పుడు మనం రక్షణ పొందిన స్త్రీలము, రక్షణ పొందిన బిడ్డలము, రక్షణ పొందిన దైవ సంతతైన బిడ్డలంగా మనము ఉండవచ్చు. చాలా సంతోషం. అయితే మనము మరి రెండవదిగా ఆత్మ సంబంధంగా కూడా అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాలని ప్రభు ఆశిస్తాము. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? బైబిల్లో నిజముగా బైబిల్లో రాయబడింది, ఒకని భారములు ఒకడు భరించు క్రీస్తు నియమమును నెరవేర్చుడి. కనుక మనం రక్షణ పొందాము, మనము ఆశీర్వదించబడాము, మనం దీవించబడుతూ వచ్చాము. ఇతరులు కూడా ఆశీర్వదించబడాలి, వారు కూడా ఆత్మ రక్షణ పొందాలి అని మనం ప్రార్థించుటకు వచ్చాం. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి, బైబిల్లో దేవుడు అనేకులను ఆశీర్వదిస్తూ వచ్చాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనంలో, అబ్రహాము
బహుకాలం గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము నిజముగా ఒక మనందరికీ తెలుసు, రక్షణ పొందకముందు ఏ రీతిగా ఉన్నాడో, పొందిన తర్వాత దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. భూమి మీద నిజంగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. విశ్వాసులకు తండ్రిగా ఉంటూ వచ్చాడు. అబ్రహాములో ఉన్న గుణం మనకు తెలుసు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అంటే ఎక్కువగా అబ్రహాము దేవుడితో స్నేహం చేస్తూ వచ్చేవాడు. దేవుడు ఏం చెప్తే అది చేసేవాడు. స్త్రీలమైన మనము కూడా అబ్రహాము వలె దేవునితో స్నేహం చేసేవారంగా మనం ఉండాలి. ఈ లోక స్నేహం దేవునికి వైరవం, అంటే ఎప్పుడు కూడా విరోధంగా ఉంటుంది. అయితే దేవునితో మనం స్నేహం చేయాలి. ఎందుకంటే రక్షణ పొందిన ప్రజలం కనుక మనం దేవునితో స్నేహం చేయాలి. దేవునితో ఎవరు స్నేహం చేస్తారో వారికే దేవుడు కూడా మన సంగతులు తెలుపుతాడు. అందుకే సొదొమ గొమొర విషయమై అబ్రహాముకు దేవుడు తన సంగతులన్నీ కూడా అబ్రహాముకు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అందుకే అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదింపబడెను. చాలా ప్రాముఖ్యమైన మాట. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదింపబడెను. అన్ని విషయములలో బాహ్య సంబంధంగాను ఆత్మ సంబంధంగాను దేవుడు అన్ని విషయములలో అబ్రహామును ఏం చేశాడు అంటే ఆశీర్వదించాడు. అబ్రహాము తన జీవితంలో రక్షణ పొందిన దినం నుండి కూడా ఆ యొక్క దృఢమైన పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఆత్మీయమైన జీవితంలో ప్రభు యొక్క స్వరం వింటూ ప్రభువును సంతోషపరుస్తూ ప్రభు కార్యాల కొరకే జీవిస్తూ వచ్చాం. అబ్రహాము నిజముగా ఆత్మీయంగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా మనం చూడవచ్చు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో స్త్రీలముగా ముఖ్యంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఆశిస్తూ ఉన్నాం. అయితే మనం కూడా అబ్రహాము వంటి ప్రార్థన జీవితం కలిగిన వారం ఉండాలి. గతంలో మనం చూసుకుంటూ వచ్చాం. అబ్రహాము మంచులుగా దేవుని అడుగుతూ వచ్చాం, ప్రభువా ఆ పట్టణంలో 10 మంది తక్కువ అవుతారేమో. అలాగా దేవుని సన్నిధిలో 22 అధ్యాయంలో ఉన్నాయి ఆ మాటలు. ఆ మాటలన్నీ కూడా 18 అధ్యాయం 22 అధ్యాయం ఆ మధ్యలో ఉంటాయి. అవన్నీ మనం గమనించినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో అడుగుతూ వస్తాడు అంచు. నిజంగా దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించాడు. అందుకే బైబిల్లో రాయబడింది, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదింపబడెను. నేను ఆ జీవితం ఆశీర్వదింపబడిన జీవితంగా ఉందా? ఆశీర్వాదములు అంటే భూ సంబంధంగా కాదు, కానీ అన్ని విషయములలో ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతులంగా ఆశీర్వదింపబడిన జనముగా అనేకుల కొరకు ఆశీర్వదింపబడిన వారంగా ఉన్నారు. అందుకే మనకు తెలుసు, అబ్రహాము ప్రార్థించినప్పుడు అక్కడ ఆ యొక్క అబీమెలెకు రాసు అక్కడ అంతా కూడా ఆశీర్వదింపబడుతూ వచ్చాం. అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా, అబ్రహాము యొక్క ప్రత్యేకత ద్వారా, అబ్రహాము యొక్క ఆత్మీయమైన ఐశ్వర్యం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుతూ వచ్చారు. లేఖనాల్లో ఉన్నాయి, మనందరికీ తెలుసు. అక్కడ అబీమెలెకు రాసిని తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడుతూ వచ్చారు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ ఉన్న స్థలంలో ప్రార్థన ద్వారా అనేకులకి ఏం రావాలి? ఆశీర్వాదం అంటే ఏదో బంగ్లాలు లేక బాహ్య సంబంధం కాదు, కానీ ఆత్మ రక్షణ పొందాలి. అనేక ఆత్మలు మగ్గిపోవచ్చు, బాధములు మునుగుచు జీవితంలో నెమ్మది లేని ఆత్మలకు విమోచన. అందుకే దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన విని సొదొమ గొమొరలో నుండి లోతు కుటుంబాన్ని దేవుడు బయటకు లాగుతూ వచ్చాడు. ఎందుకు అంటే అబ్రహాము నిజంగా ఆశీర్వదింపబడిన వ్యక్తి. ఉదయకాలంలో మనము
ఆశీర్వదింపబడిన వారంగా ప్రార్థనా పూర్ణంగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఎన్నిసార్లు మనం అబ్రహాం వలె ప్రార్థించకుండా మరి ఎన్నోసార్లు మన జీవితంలో ఆత్మీయంగా చల్లారిపోతూ వచ్చామో దాని క్షమాపణ మనం అడగాలి. రెండవ వ్యక్తి మనం చూస్తున్నాం చూడండి, ఆదికాండం 25వ అధ్యాయంలో మనకు తెలుసు. ఆదికాండం 26వ అధ్యాయం 25వ అధ్యాయం 11వ వచనం మంచి మాటలు చూడండి. అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. చూసారా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మరి అబ్రహాము కుమారుని కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. అబ్రహాము కుమారుని యొక్క పేరేంటి? ఇస్సాకు. దేవుడు ఇస్సాకును కూడా ఆశీర్వదిస్తాడు. బాహ్యంగా ఆశీర్వదించాడు, ఆత్మలో కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించాడంటే దేవుడు నిజంగా మరి ఎవరిని ఆశీర్వదించాడు? ఇస్సాకును ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇస్సాకును ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ రాయబడతా వచ్చింది ఎలా ఆశీర్వదించాడు మనందరికీ తెలుసు. చూడండి 12వ వచనం, 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడు? గొప్పవాడవుతూ వచ్చాడు. యెహోవా ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది కనుక నరుల కష్టం చేత అది ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరులు ఎంతగా ఆశీర్వదింపబడాలని లోకంలో కష్టపడిన ఆ కష్టం అంతా వ్యయమవుతూ ఉంటుంది. అయితే దేవుడు ఆశీర్వదిస్తే కొద్దిదే గొప్పగా అవుతుంది. అందుకే బైబిల్ రాయబడతా వచ్చింది, మరి యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. కనుక నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, మనల్ని ఆశీర్వదించాడు. అయితే మనము కూడా గొప్ప దేవుని కలిగి ఉన్నాము. చూడండి 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చును. మరి గొప్ప దేవుని కలిగి ఉన్నాం, ఆశీర్వదింపబడి ఉన్నాం. మరి మన జీవితంలో క్రమక్రమముగా అభివృద్ధి పొందుతాం, ఆత్మలో క్రమక్రమముగా అభివృద్ధి పొందుతాం. అందుకే ఆనాడు వారు అపోస్తలుల బోధయందును సహవాసమునందును ఎడతెగక మరి రొట్టె విరిచినందును ఎడతెగక ప్రార్థనలను వారు ఏ రీతిగా ఉంటూ వచ్చారో మనం చూసుకోవచ్చు. మరి మన జీవితంలో కూడా క్రమక్రమముగా అభివృద్ధి పొందువారంగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తాము. మరి మనం రక్షణ పొందిన తర్వాత ఆత్మీయమైన పాఠశాలలో అనేకసార్లు మన జీవితంలో ఎన్నోసార్లు మరి త్వరగా ఆశీర్వదింపబడటకు ఆశిస్తాం. కానీ క్రమక్రమముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. క్రమక్రమముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో రాయబడుతూ వచ్చాయి. చూడండి 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇతరులు అసూయపడేంత వరకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు నీ విషయంలో కూడా ఆశీర్వదించాడు. చాలా సంతోషం. అయితే ఇక్కడ రాయబడతా వచ్చింది, ఈ యొక్క మరి అధ్యాయంలో మనం గమనించినప్పుడు అబ్రహాము బావులు త్రవ్వుతూ వచ్చాడు. మరి అబ్రహాము ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము బావులు త్రవ్వుతూ వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఆ బావులను ఏం చేస్తూ వచ్చారంటే పూడుస్తూ వచ్చారు. చూడండి రాయబడింది, రాయబడుతూ వచ్చింది. చూడండి 19వ వచనం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికింది. తరువాత
తర్వాత 20 వచ్చిన అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకం పేరు పెట్టెను. అంటే ఇక్కడ రాయబడ్డట్టుగా మరి తన తండ్రి త్రవ్విన బావులు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే మరి వారు పూడుస్తూ వచ్చారు. అంటే మరి గమనించండి, ఆత్మీయమైన జీవితంలో ఆశీర్వదించబడిన మనము, గొప్పవారమైన గొప్ప దేవుని కలిగి ఉన్న మనము క్రమక్రమముగా అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తాడు. అయితే మన జీవితంలో ఆత్మీయంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాము త్రవ్విన బావులు ఏ రీతిగా ఫిలిస్తీయులు వాళ్ళు పూడుస్తూ వచ్చారు, మన ఆత్మీయంలో ఉన్న మన ఆత్మీయ జీవితంలో ఉన్న సంతోషాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని, ఆ యొక్క తృష్ణను, ఆ యొక్క వాంఛను, దేవుని కార్యాల కొరకై మరి మనం జీవించాలన్న ఆ యొక్క తృష్ణను శత్రువు అనేక సార్లు పొడుస్తూ వస్తారు. చూడండి, బావి ఉన్నప్పుడు ఆ బావిలో నీళ్లు అనేకులకు ఉపయోగపడతాయి. ఒక్కరికే కాదు, అనేకులకు మరి దాహాన్ని తీరుస్తూ వస్తుంది. అదే బావి పూర్తి చేస్తే అది ఉపయోగపడదు కదా. అలాగా సైతానుడు అనేక సార్లు ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన బిడ్డల యొక్క ఆత్మీయమైన జీవితాన్ని అనేక సార్లు శత్రువు డిస్కరేజ్ చేస్తూ ఉంది. అయితే ఈ దినాల్లో ఆ డిస్కరేజ్ చేసినప్పటికీ అయితే బైబిల్లో రాయబడినట్టుగా ఇస్సాకు మరలా ఆ బావులు త్రవ్విస్తూ వచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన లేఖనాల చేత దేవుడు మరలా త్రవ్వే దేవుడు, బాగు చేసే దేవుడు. నా జీవితంలో ఎక్కడ ఆత్మీయంగా మనము మరి మందగిలిపోయామో, కృంగిపోయామో దేవుడు మరలా బాగు చేసేది. మనందరికీ తెలుసు, ఇస్సాకు మరలా బావులన్నీ త్రవ్వి చక్కగా బాగు చేస్తుంది. నీ జీవితంలో కూడా ఈ ప్రార్థననే ఈ ఆయుధాన్ని కోల్పోయి ఒకవేళ మరి నీ జీవితంలో చల్లారిపోయావేమో, దేవుడు మరలా ఏం చేస్తాడంటే బాగు చేసే దేవుడు. ఏ రీతిగా ఇస్సాకు మరలా బావులను త్రవ్వి మరి ఉంటా వచ్చాడో, మరి ఆ రీతిగా దేవుడు మరలా మనం దర్శించి మన ఆత్మలో మరి సారం కలిగిన వారంగా, మన ఆత్మీయమైన జీవితంలో మరి ఫలాలు కలిగిన వారంగా, మన ఆత్మీయమైన జీవితంలో ఆసక్తి కలిగిన వారంగా, మన ఆత్మీయమైన జీవితంలో పట్టుదల కలిగిన వారంగా, మన ఆత్మీయమైన జీవితంలో ప్రభు కార్యాల కొరకై, ప్రభు యొక్క రాకడ కొరకై మనం జీవించవారని ఉన్నట్లుగా ప్రభు మనం లేవనెత్తేద్దాం. ఒక వచ్చిన మనం చూసుకుందాం. చూడండి, బైబిల్లో రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఇక్కడ ఎవరు చెప్పండి? సొలొమోను ఏమని అడిగాడు అంటే, ప్రభువా నాకు జ్ఞానం దయచేయి ప్రభువా అని అడిగాడు. అంటే తన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడు. ప్రభు, నేను జ్ఞానం లేనివాడను. అందుకే బైబిల్లో దావీదు అన్నాడు, నేను పశు ప్రాయుడను, నేను మృగం వంటి వాడను అంటూ వచ్చాను. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు ఎవరో, వారి యొక్క జీవితం ఏంటో, దేవుడు వారి మధ్యలో ఎలాంటి సంబంధం కలిగేది ఇదంతా కూడా మనకు తెలుసు. అంటే ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉన్నారో తెలుసు. అయితే మరి వారు ఏం చేస్తూ వచ్చారంటే తగ్గించుకుంటూ వచ్చారు. ఉదయకాల సమయంలో స్త్రీలమైన మనము కూడా మన యొక్క స్థితిని మనం మరి ఒప్పుకోవాలి. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నేను జ్ఞానిని అని నువ్వు అనుకొనవద్దు అంటుంది. నేను జ్ఞానిని అని నువ్వు అనుకొనవద్దు. చూసారా? కనుక చాలాసార్లు స్త్రీలమైన మనము జ్ఞానిని నేను పర్వాలేదు, నేను చేయగలను, నేను పాడగలను, లేకపోతే నేను ఏదైనా చేయగలను అని మనం అనుకుంటాం. కానీ స్త్రీలమైన మనము నిజంగా మన నిస్సహాయ స్థితిని ఒప్పుకోవాలి. సొలొమోను
జ్ఞాని ప్రభు సాక్ష్యం ఇచ్చాను, రాజులలో నీ వంటి జ్ఞాని లేరు, ఉండరు, ఉండబోరు అంటూ వచ్చాను. అటువంటి వ్యక్తి ఏమని ఒప్పుకున్నాడంటే, నా జ్ఞానం దయచేయి ప్రభువా. కనుక స్త్రీలమైన మనం కూడా ప్రభువా దిన జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సార్వత్రికంగా మీరు రాకడ కొరకై ఈ భూమి మీద ఈ దుష్ట కాలంలో, పాపిష్ట లోకంలో నాకు జ్ఞానం దయచేయి ప్రభువా. నేను ఏ రీతిగా మెలకువతో మరి తప్పించుకోవాలి, నాకు జ్ఞానం దయచేయి. అందుకే మనం పాడుకుంటూ వచ్చాం, మన పాటలో పాడుకుంటూ వచ్చాం. అంధకార లోకములో అందుడనై నేనుండగా, అంధకార లోకములో అందుడనై నేనుండగా, అంధకారములో నేను వెలుగు నా ముందుగా నడువు. ఈ చరణం కన్నా లోకువ నేను కాకుండా మెలుగు సగము ప్రభు అంట. ఆ చరణం చాలా బాగుంది. లోకువ నేను మరి కాకున్నట్లు, మెలుకువ సగము ప్రభు అంటే అది చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే ఈ లోకములో మాయలకు మరి నేను లోకువ కాకున్నట్లు నాకు మెలుకువ నొసగము. చాలాసార్లు మన జీవితంలో లోకములో మాయలకు మనము ఏమైపోతామంటే లోకస్రవలైపోతాం. కొన్నిసార్లు ఇటు మరి మన జీవితంలో స్థిరత్వం లేకుండా, పట్టుదల లేకుండా అనేక సార్లు లోకువ కాకున్నట్లు నాకు మెలుకువ నొసగము ప్రభు అని నా జీవిత సాగరం అనే పాటలో ఉందన్నమాట. అందుకే లోతు నిజంగా ఏ రీతిగా సొదమను కోరుకొని, ఆ బొమ్మలను కోరుకొని పచ్చగా ఉందని మరి అది సుఖాన్ని కోరుకొని వెళుతవచ్చు. దేవుని బిడ్డమైన నీవు లోకంలో మరి ఆత్మీయమైన పాఠశాలలో నీ నా జీవితము కూడా మరి మన స్థితిని మనం ఒప్పుకునే దాని బదులు అనేకసార్లు తప్పించుకుని, ఈ కష్టం నాకెందుకు, ఈ పరీక్ష నాకెందుకు, ఈ పరిశోధన నాకెందుకు, నేనెందుకు ఈ రీతిగా జీవించాలి, అందరిలాగా నేను కూడా సుఖం ఉంటే మంచిది కదా. అంటే సుఖం అంటే ఈ పరీక్ష లేకుండా, ఈ యొక్క మరి ఇవన్నీ లేకుండా ఉంటే మంచిది కదా అని మనం అనుకుంటాం. చూడండి, బైబిల్లో నిజంగా దేవుని యొక్క వాక్యం వ్రాయబడుతూ వచ్చింది. అందుకే మొదటి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో మరి అక్కడ మరి నిజంగా దేవుడు సొలొమోనును ఏ రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. అందుకే సొలొమోను గ్రహించి నాకు జ్ఞానం లేదు, నేను బాలుడను, వీరిని పరిపాలించిన శక్తి చాలదు అంటూ వచ్చాను. దేవుని బిడ్డ ప్రార్థన కొరకు వచ్చిన నేను దేవునితో మాట్లాడటం జ్ఞానివా కాదుగా, నేను జ్ఞానినా కాదుగా. మన బలహీనతలు, మన పొరపాట్లు, మన దోషాలు, మన అపరాధాలు దేవుడు నిలబడి చూచినప్పుడు నిలవగలమా మనం దేవుని సన్నిధిలో? అందుకే ప్రభువునితో హెచ్చరిక చేస్తాను, దోషములు కనిపెట్టి. అందుకే దావీదుకు రాయబడింది మరి కీర్తన గ్రంథంలో, దోషములు కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు. అందుకే మనము మన జీవితంలో మరి సొలొమోను వలె దేవుని యొద్ద మన నిస్సహాయ స్థితిని అడిగినప్పుడు దేవుడు మరి మన యొక్క స్థితిని యథార్థంగా ప్రార్థించినప్పుడు మరి మనలా ఆశీర్వదించింది. చివరిగా మనం ఒక చూసుకుని ముగించుకుందాం. చూడండి, చివరిగా మనము ఒక మాట చూసుకొని ముగించుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడుతూ వచ్చింది. యోబును కూడా దేవుడు రెండంతలు ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను.
చూసారా, యోబును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. యోబు దుమ్ములోను ధూళిలోనే పడి పశ్చాత్తాపడుచున్నాడు. పశ్చాత్తాపం లేకుండా ఆశీర్వాదం లేదు. నేను నా జీవితంలో ఈ సంవత్సరం అంతట్లో మరి దేవుడు మనల్ని కాచి కాపాడాడు, సంతోషం. దేవుని సన్నిధిలో మనం ఎక్కడైతే మరి 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 నిర్లక్ష్యం చేస్తూ వచ్చామో దానంతటిని మనం క్షమాపణ అడగాలి. అబ్రహాము మరి ఏ రీతిగా దేవునితో స్నేహం చేస్తూ వచ్చాడో, ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తూ వచ్చాడో చూస్తూ వచ్చాడు. ఇస్సాకు ఏ రీతిగా మరి అబ్రహాము త్రవ్విన తన తండ్రి త్రవ్విన బావులను ఆ యొక్క ఫిలిస్తీన్లు కూర్చున్నప్పుడు ఇస్సాకు మరలా త్రవిస్తూ వచ్చింది. నేను నా జీవితంలో కూడా ఆత్మీయమైన సంతోషం, ఆ పరుగు, ఆ తీర్మానం, ఆ స్థిరత్వం, ఆ పట్టుదల ఎక్కడ కోల్పోయావో పరిశుద్ధాత్మ దేవుడు మరలా నన్ను త్రవ్వి స్థిరపరిచి నాటిది. అందుకే బైబిల్లో రాయబడింది, ఈ చెట్టు ఈ నేల అర్థమైపోవాలి, దీన్ని నరికి వేయమన్నప్పుడు అక్కడ మరి తోటమాలి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఇది ఫలిస్తుంది, దీన్ని చుట్టూ నేను త్రవ్వుతా, ఎరువు వేస్తా, నీళ్లు పెడతా, ఇది ఫలించితే సరే, ఫలించకపోతే నరికేస్తాం. అలాగే చూసారా, కనుక దేవుడు ఆయుష్నిచ్చాడు. ఈ సంవత్సరం కూడా అనేకమైన తెగులు, కరోనా వ్యాధి భయంకరంగా భూమి మీద విజృంభించినప్పటికీ బలహీనమైన మన ప్రాణాలను దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మరి దేవుడే మనలందరినీ కాపాడుతూ వచ్చాడు. ఎందుకు అంటే ఇంత గొప్ప దేవుడు. అందుకే మరి ఎందుకు ఈ మాటలన్నీ మనం చెప్పాము అంటే, మరి ఇస్సాకు మరలా ఆ యొక్క బావులు త్రవ్వినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మరలా సంధించింది అన్నాడు. మరి సొలొమోను తన యొక్క స్థితిని ఒప్పుకుంటూ వచ్చాడు. దేవుడు నిశ్చయంగా ప్రార్థన ఆలకించి, నీవు నన్ను నన్ను అడగలేదు, ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను, రాజ్యము, ఇవన్నీ కూడా అని దేవుడు చెప్తూ వచ్చాడు. మరి యోబు కూడా మనకు తెలుసు, మరి ఆశీర్వదింపబడిన వ్యక్తి. దేవుడే మరి చెప్పాడు, నా సేవకుడు భయభక్తులు కలిగిన వాడు, రోజు దేశమంతట్లో కూడా యథార్థంగా ప్రవర్తించాను, చెడుతనాన్ని విసర్జించాను అని అంటూ వచ్చాడు. అయితే అనేకమైన పరీక్షలు వచ్చాయి, యోగుకు కష్టములు వచ్చాయి, మనందరికీ తెలుసు అంశము. అయితే యోగులో ఉన్న ఆ యొక్క గుణం ఏంటంటే పశ్చాత్తాపడుతుంది. నాకు తెలుసు, దుమ్ములోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతుంది. మరి వెనుకటి చేత నిన్ను గురించిన వార్త నేను విన్నా కానీ అని మరి దేవుడు చేసిన కార్యాలు, దేవుని యొక్క మహత్యం అంతా ఎరిగి దేవుని సన్నిధిలో మరి నేను దుమ్ములోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతుంది. చూసారా, యోబు ఎంత మరి దైవజనుడు, యథార్థవంతుడు, ఆ దేశంలోనే చెడుతనాన్ని విసర్జించాడు, దేవుని కొరకు జీవించాడు. అయితే దేవుని దగ్గర నుండి సాక్ష్యం పొందుతాడు. అందుకే దేవుడు రెండంతలు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. దేవుని బిడ్డవైన నీవు, నేను, మనము మన పితరుల వల్ల మనము కూడా మన స్థితి గతి దేవుని సన్నిధిని ఒప్పుకోవాలి. మన దేవుని సన్నిధిని ఏం చేయాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించి మరి సమకూర్చి ఆశీర్వదించేది. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఒకవేళ నరులు కష్టపడి ఎంతగా ఆశీర్వదింపబడాలని కష్టాలు పనులు కూడా ఆశీర్వదించబడలేరు. కానీ యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది చెప్పండి, ఐశ్వర్యం ఇస్తుంది. కనుక ఆత్మీయంగా ఐశ్వర్యవంతురాలు ఉంటాం. మరి బాహ్యంగా కూడా దేవుడు నన్ను మనలా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన వరులను మనం ఉందామా? యోబు వంటి ప్రార్థన, అబ్రహాము వంటి ప్రార్థన, సొలొమోను వంటి ప్రార్థన, ఇస్సాకు వంటి ప్రార్థన మన జీవితంలో ఉన్నట్టు మనం కూడా ప్రార్థించి ఆశీర్వదింపబడినట్టు ప్రభు మనల్ని సిద్ధపరుచున్నగా ఈ సంవత్సరం అంతట్లో ఎక్కడ మనము నిస్సహాయ స్థితిలో, నిర్లక్ష్యంగా, జాగ్రత్తగా మనం దేవునికి దూరం అవుతూ వచ్చాము. దానంతటినీ మరి ఒప్పుకుంటూ రావాలి, క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణ కోరుకుంటేనే దేవుడు మనలా ఆశీర్వదించి ఆ రీతిగా ప్రభు మనలా సిద్ధపరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల గొప్ప తండ్రి, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మాకు చాలా స్తోత్రాలు. శ్రేయమైన మేము మీ సన్నిధిలో దేవా మరి కలిసి రావాలని చాలా స్తోత్రాలు. అవును తండ్రి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యించడం నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని సెలవిచ్చారు తండ్రి. అన్నాడు నిజంగా మరి ప్రభు రక్షణ అనే ఆశీర్వాదాన్ని మాకును మీద ధరింపజేసి వచ్చాను, అనుగ్రహిస్తూ వచ్చాను, ఐశ్వర్యంగా చేస్తూ వచ్చాను. మరి రక్షణ యెహోవా ఆదినమని ప్రభు మీరే మీ యొక్క తండ్రి చేతిలో దాల్చిన ఆశీర్వాదాల రక్షణ మా పైన కుమరించాల్సిందిగా దయగలను మా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభువ ఆనాడు లుదియా కనానస్త్రీ రూతు అనేకులు ప్రభు రక్షణ పొందవచ్చు, ఆశీర్వదింపబడవచ్చు. ఈనాడు మేమును అనిశ్చలంగా లోకంలో దేవుడు లేని జనముగా ఉన్నప్పుడు మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు. మా ఆత్మను విమోచించి రక్షించేస్తాను. రెండవ భాగంలో తండ్రి నిజముగా మరి ఆత్మ సంబంధం కూడా మరి మేము ఐశ్వర్యవంతంగా ఆశీర్వదించడం జనంగా ఉండాలని మీరు ఇష్టపడుతూ చేస్తున్నాం. అబ్రహాము తండ్రి అన్ని విషయంలో ఆశీర్వదింపబడుతూ వచ్చాను తండ్రి. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కూడా ఆశీర్వదిస్తూ చేస్తున్నాం తండ్రి. ఫిలిస్తీయులు అక్రమైన బావులు మరి తండ్రి అబ్రహాం అక్రమైన బావులను ఫిలిస్తీయులు పూడ్చినప్పుడు తండ్రి మరలా మరి ప్రభు ఇస్సాకు ఏ రీతిగా ప్రభుత్వం మాట్లాడుతూ వచ్చాను. మా జీవితంలో కూడా మా సంతోషము నైనా మరి మీ కొరికైనా మీ కార్యక్రమాలు జీవించాలన్న ఆసక్తి అనేకసార్లు సైతానుడు మరి ప్రభువ పూర్తి చేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత మరలా మమ్మల్ని కనికరించే దేవుడు వస్తుంటాం తండ్రి. మేము కూడా సొలొమోను వలె తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించాలని మీరు చూస్తున్నాం ప్రభు. ఆనాడు సొలొమోను నేను జ్ఞానం కాదు, నా జ్ఞానం చాలా అని వచ్చాను. మా స్థితిని కూడా మేము ఒప్పుకుంటూ సాధించాము తండ్రి. మీకు ఇస్తున్నాను ప్రత్యేకంగా ఇచ్చిన బాగా కొరికిస్తున్నాను. ఆనాడు యోగు ఆయన ఏ రీతిగా ప్రార్థించి తండ్రి ఆశీర్వదింపబడుతూ వచ్చాడు మాట్లాడుతున్నాను. మేము కూడా శ్రేయమైన మేము ప్రభువ మా యొక్క జీవితము మా పిల్లలు కుటుంబం సంఘం నాయన వ్యక్తిగతంగా కుటుంబంలో సార్వత్రికంగా ఆశీర్వదించబడగలుగుతుంది. మేము కూడా శ్రేయమైన మేము మా వంతులు మేము తండ్రి మా స్థితిగతులు ఒప్పుకొని విడిచిపెట్టి మీ కొరకై జీవించే శక్తి దయచేయండి. సంవత్సరం అంతట్లో ఎక్కడ గాయపరిచాము, ఎక్కడ నిర్లక్ష్యం వచ్చాము, ఎక్కడ మీ సన్నిధిని దేవవారి ప్రభు నిర్లక్ష్యంగా గడుపుతూ వచ్చాము అదంతటినీ క్షమించండి. దగ్గరగా దూరంగా మోకరించిన ప్రతి బిడ్డను పట్టిస్తారు. వారి కుటుంబంలో మీరు ప్రవేశించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి, వారి కుటుంబంలో ప్రభు గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి స్తోత్రం. ముట్టి స్వస్థపరచండి తండ్రి. మరి వీడవరి నాయన మనోహర్ బ్రదర్ ఈ సహాయ స్థితిలో మంచంలో ఉన్నాడు తండ్రి. కనికరించండి, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. బిడ్డను బ్రతికించండి, రక్షించండి ప్రార్థన చేస్తున్నాం. మా వీధిలో ఉన్న బిడ్డలందరినీ కూడా రక్షించండి. వారి కుటుంబాల్లో మీరు దేవుడు కలిసిపరుచుకోండి. వారి పక్షంగా మీరు కలిగిన ఉద్దేశం కొరకేస్తారు. ఎవరిని నశించడం ఇష్టం కాదు తండ్రి. వారిని వారి పిల్లలను మీరు ఆశీర్వదించి దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేశ ప్రవాస ఈ సంవత్సరం అంతా తండ్రి మమ్మల్ని మా పిల్లల కుటుంబాలు కాపాడి భద్రపరుస్తూ వచ్చారు. ఈ కరోనా వ్యాధి భయంకరంగా విజృంభించి అనేక దేశాల్లో దేవా మరి అనేకులు కూడా మరణమవుతూ వచ్చారు. బలహీనమైన మన ప్రభు బలహీనమైన ఘటాలమైన మీరు మమ్మల్ని మా పిల్లలు మీరు కనికరించి బ్రతికించినందుకు స్తోత్రాలు. యేసు ప్రభువా మీ కొరకు మేము జీవించటకు మా అందరికి శక్తి దయచేయండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా రేపు దినం ప్రత్యేకంగా మరి ప్రభు మరి ఎఫ్రాయిం సూజన్ వివాహ విషయంలో దేవా కనికరించండి. మీ బిడ్డలు మీరు చిత్తపరిచి ఎన్నడూ దున్నని వీడి భూములు దున్నటకు తండ్రి శక్తిని మీరు అనుగ్రహించి మీ గొప్ప కార్యం మీరే జరిగించి సహాయం చేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. లోకములో